ప్రైజ్ లార్డ్ టు ఆల్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇస్కరియోతు యూదా గారు యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి రూకలకి యూదులకు అప్పగించినట్లు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. అయితే ఇస్కరియోతు యూదా అన్న మనిషి లేకపోయి ఉంటే బాగుండని అనుకోవచ్చు. కానీ ఇస్కరియోతు యూదా ఉండడం కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి అప్పగింపబడడం, 30 వెండి రూకలకి అమ్మివేయబడ్డం, ఇవన్నీ కూడా లేఖనాల ప్రకారంగా ఖచ్చితంగా జరగాల్సినవే. అందుకనే ఇస్కరియోతు యూదా అన్న మనిషి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఒక్కడుగా ఉన్నాడు. అయితే మన జీవితాల్లో కూడా చూసుకున్నట్లయితే చాలామంది మనుషులు మన జీవితంలోనికి వచ్చి కొన్ని రకాలైన శ్రమలకి, కొన్ని రకాలైన సమస్యలకి మనల్ని అప్పగించి వెళ్ళిపోతారు. అప్పుడు మనకు అనిపిస్తుంది, పలానా మనిషి నా జీవితంలోకి రాకపోయింటే బాగుండు కదా, పలానా మనిషి నా లైఫ్లో వచ్చి ఈ విధమైన పరిస్థితికి నన్ను అప్పగించుకుని ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటాం. కానీ ఆ మనుషులు మన జీవితంలోనికి రావటం వలన కొన్ని దేవుని యొక్క ప్రణాళికలు, కొన్ని దేవుని యొక్క చిత్తాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఇస్కరియోతు యూదా లాంటి మనుషులు మన జీవితంలోనికి రావడం మంచిదే అంటాను నేనైతే. ఇస్కరియోతు యూదా లాంటి మనుషులు మన జీవితంలో లేకపోతే మనము ఇంకా దేవునికి దగ్గరగా వెళ్ళలేం. కొన్ని సందర్భాల్లో మనుషులు మనల్ని మోసం చేసినప్పుడే మనం దేవునికి దగ్గరగా వెళ్ళగలుగుతాం. ఇస్కరియోతు యూదా లాంటి మనుషులు మీ జీవితంలో కూడా ఉన్నారేమో ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేయడంత వరకు, సిలువకు అప్పగించినంత వరకు మాత్రమే ఆయన పాత్ర ఉంది. మన జీవితంలోనికి ఇస్కరియోతు యూదా లాంటి మనుషులు పాత్ర కొంతకాలమే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఇస్కరియోతు యూదా అప్పగించినప్పటికీ కూడా, ఆయన సిలువ మరణం పొందినప్పటికీ కూడా తిరిగి లేచారు కదా, పునరుద్ధానుడయ్యాడు. మరణము మీద ఆయన విజయాన్ని పొందగలిగారు. మనము కూడా ఇస్కరియోతు యూదా లాంటి మనుషులు మన జీవితంలో ఉన్న చివరికి మనకి విజయమే వస్తుంది. అనేకమైన శ్రమలకి, అనేకమైన సమస్యలకి వారు మనం అప్పగించినా కూడా మనకి తిరిగి ఏమొస్తుందంటే జయమే వస్తుంది, తిరిగి మనకి విజయమే వస్తుంది. కాబట్టి అలాంటి మనుషులు నా జీవితంలో వద్దు ప్రభు అని అనకండి. అటువంటి మనుషుల్ని దేవుడు మీ జీవితంలోకి అనుమతిస్తే కనుక దేవునికి స్తుతులు చెల్లించండి. అలాంటి మనుషులు మన జీవితంలో ఉంటేనే మనం దేవునికి ఇంకా దగ్గర అవ్వగలం, భయభక్తిలో ఎదగగలం, ఇంకా శ్రమలలో నుంచి అనేకమైన పాఠాలు మనం నేర్చుకోగలం. ఈ మాటతో దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే కింద కామెంట్లో ఆమెన్ అని టైప్ చేయండి. ఇంకా మా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ఆమెన్.